హలో నమస్తే వెల్కమ్ టు యాదవ్ విజన్ నేను మినక్క మహేష్ యాదవ్ ఈ దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది మహనీయులు పోరాటం చేశారు ఆ కోవకు చెందిన వ్యక్తి చౌదరి బ్రహ్మప్రకాష్ యాదవ్ చౌదరి బ్రహ్మప్రకాష్ యాదవ్ భారత స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించిన గొప్ప నేత ఈయన 1918 జూన్ 16న నైరుతి ఢిల్లీలోని షగుర్పూర్ అనే గ్రామంలో జన్మించడం జరిగింది ఆయన తండ్రి చౌదరి భగవాన్ దాస్ యాదవ్ హర్యానా నుండి ఢిల్లీలోని షగుర్పూర్ గ్రామానికి వలస వచ్చిన భూస్వామి యాదవ్ సామాజిక సమూహానికి చెందిన ఆయన కుటుంబం భారతదేశంలో వెనుకబాటు తరగతుల్లో ఒకటిగా అంటే ఓబీసీగా గుర్తింపబడింది మనందరికీ తెలిసిందే ఢిల్లీలో విద్యాభ్యాసం చేసిన ఆయన చిన్నప్పటి నుంచే దేశభక్తి భావాలతో యుక్త వయసులో మహాత్మా గాంధీ యొక్క అహింసా సిద్ధాంతాలు స్వాతంత్ర ఉద్యమం పట్ల ఆకర్షితులు కావడం జరిగింది ఆయనలో ఉన్న దేశభక్తి సామాజిక న్యాయం పట్ల అభిమానాన్ని పెంపొందించింది 1940లో గాంధీజీ ప్రారంభించిన సత్యాగ్రహ ఉద్యమంలో ఆయన చురుకైన పాత్ర పోషించడం జరిగింది 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో ఢిల్లీలో రహస్య కార్యకలాపాలను నిర్వహించారు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా నిరసనలు సమావేశాలను నిర్వహించినందుకు గాను బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను అనేక సార్లు జైలుకు పంపడం జరిగింది ఈ ఉద్యమాలలో ఆయన ధైర్యం నాయకత్వం ఢిల్లీలో స్వాతంత్ర సమరయోధులలో ప్రముఖ స్థానాన్ని సంపాదించి పెట్టింది ఆయన ధైర్యానికి ప్రతీకగా షేరియే ఢిల్లీ అని పిలిచేవారు స్వాతంత్ర్యం తర్వాత 1952లో ఢిల్లీ భారత యూనియన్లో భాగంగా సి రాష్ట్రంగా మారినప్పుడు బ్రహ్మప్రకాష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ తరఫున నాంగ్లోయ్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎన్నిక కావడం జరిగింది ఢిల్లీ యొక్క తొలి ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు అప్పటికి ఆయన వయసు కేవలం 34 సంవత్సరాలు మాత్రమే ఇది ఆయనను భారతదేశంలో అతిపిన్న వయస్కుడైన ముఖ్యమంత్రుల్లో ఒకరిగా చేసింది 1952 నుండి 1955 వరకు ఈ పదవిలో కొనసాగారు ఈ కాలంలో ప్రణాళిక అభివృద్ధి శాఖ మంత్రిగా కూడా సేవలు అందించారు ఆయన పరిపాలనలో గ్రామీణాభివృద్ధి సహకార సంస్థల ఏర్పాటు వెనుకబాటు తరగతుల సాధికారతపై దృష్టి సారించడం జరిగింది ఢిల్లీ గ్రామీణ ప్రాంతాలలో విద్య వైద్యం మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి అనేక కార్యక్రమాలను ప్రవేశపెట్టారు వెనుకబాటు తరగతుల సామాజిక ఆర్థిక రాజకీయ సాధికారత కోసం బ్రహ్మప్రకాష్ యాదవ్ జీవితాంతం పోరాటం చేయడం జరిగింది యాదవ్ సమాజానికి చెందిన వ్యక్తిగా బీసీలు ఎదుర్కొనే సమస్యలను దగ్గరగా చూసి అర్థం చేసుకోవడం జరిగింది జాతీయ వెనుకబాటు తరగతుల సంఘాన్ని స్థాపించి బీసీల హక్కుల కోసం సంస్థాగతంగా పోరాటం చేయడం జరిగింది ఈ సంస్థ ద్వారా విద్యా అవకాశాలు ఉపాధి కల్పన సామాజిక సాధికారత కోసం కృషి చేయడం జరిగింది చౌదరి బ్రహ్మప్రకాష్ యాదవ్ సహకార ఉద్యమాన్ని బీసీల ఆర్థిక ఉన్నతికి శక్తివంతమైన సాధనంగా ఉపయోగించారు గ్రామీణ ప్రాంతాలలో రైతులు చిన్న ఉత్పత్తిదారులు వెనుకబాటు తరగతులకు చెందిన వ్యక్తుల కోసం సహకార సంస్థలను స్థాపించడం జరిగింది ఈ సంస్థలు బీసీలకు ఆర్థిక స్వావలంబన సామాజిక గౌరవాన్ని అందించాయి రాజకీయంగా బీసీలకు ప్రాతినిధ్యం కల్పించడానికి కాంగ్రెస్ జనతా పార్టీలలో బీసీ అభ్యర్థులను ప్రోత్సహించి వారి రాజకీయ శక్తిని పెంచడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫున 1957లో ఢిల్లీలోని సదర్లో 1962-67లో ఔటర్ ఢిల్లీ నియోజకవర్గాల నుండి లోక్సభకు ఎన్నికయ్యారు 1977లో జనతా పార్టీ తరఫున ఔటర్ ఢిల్లీ నుంచి మరోసారి ఎన్నిక కావడం జరిగింది మొత్తంగా 4 సార్లు పార్లమెంట్కి ఎన్నికైన వ్యక్తిగా చరిత్రలో నిలిచారు చౌదరి బ్రహ్మప్రకాష్ యాదవ్ 1977-79 మధ్య కేంద్రం ఆహారం వ్యవసాయం నీటిపారుదల సహకార శాఖలకు కేంద్ర మంత్రిగా సేవలందించారు 1979లో జనతా పార్టీ విడిపోయినప్పుడు చరణ్ సింగ్ నాయకత్వంలోని లోక్దల్లో చేరడం జరిగింది ఇది బీసీల హక్కులపై దృష్టి సారించిన పార్టీ సహకార ఉద్యమంలో బ్రహ్మప్రకాష్ యాదవ్ పితామహుడిగా పరిగణిస్తారు 1945 నుండి గ్రామీణ వ్యవసాయ సహకార సంస్థలను స్థాపించారు ఇవి బీసీలకు రైతులకు ఆర్థిక స్వావలంబనను అందించడం జరిగింది నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుతో కలిసి సహకార సంస్థలను ప్రభుత్వ నియంత్రణ నుండి విముక్తి చేశారు ఇది బీసీలకు ఆర్థిక స్థిరత్వాన్ని అందించింది ఆయన సరళ జీవనం సామాజిక న్యాయం కోసం అంకిత భావంతో పనిచేశారు 1993 ఆగస్టు 11న మరణించడం జరిగింది కానీ ఆయన వారసత్వం ఢిల్లీ భారతదేశంలో ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది ఆయన గౌరవార్థం నజఫ్గఢ్లో చౌదరి బ్రహ్మప్రకాష్ ఆయుర్వేద చరక్ సంస్థాన్ 2006లో స్థాపించబడింది ఇది ఆసియాలోనే అతిపెద్ద ఆయుర్వేద ఆసుపత్రిగా పరిగణింపబడుతుంది స్వాతంత్ర సమరయోధుడు రాజకీయ నాయకుడు సహకార ఉద్యమ నాయకుడు బీసీల సాధికారత కోసం పోరాడిన సామాజిక సంస్కర్తగా బ్రహ్మప్రకాష్ యాదవ్ భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచారు ఢిల్లీ తొలి ముఖ్యమంత్రిగా సహకార ఉద్యమంలో బీసీల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం ఆయనను షేరియే ఢిల్లీగా ప్రసిద్ధి చెందేలా చేసింది ఆయన ఆలోచనలు గ్రామీణాభివృద్ధి సామాజిక సమానత్వం బీసీల సాధికారత కోసం ఈ రోజు కూడా కొనసాగుతున్నాయి
కాబట్టి ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తుల జీవితాలను ఆదర్శంగా తీసుకొని మనం కూడా సమాజానికి సేవ చేయాలని, రాజకీయం చేయాలని కోరుకుంటూ ఇలాంటి మరింత మందిని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. కాబట్టి చూస్తూనే ఉండండి యాదవ్ విజన్ ఛానల్. మా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.